ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, యూదా రాజైన హిజ్కియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తన శత్రువైనటువంటి అస్సూరు రాజైన సన్హెరీబు హిజ్కియాను అలాగే దేవుణ్ణి కూడా దూషిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. నువ్వు బలము లేనివాడవు, శక్తి లేనివాడవు, నిన్ను జయించగల శక్తి నా దేవతలకున్నది అని దేవుని విషయమే అతడు దూషణ చేస్తున్నప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అతడు పంపిన ఉత్తరమును కూడా పరిశీ దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. అలాగున అతడును అతని యొక్క జనులను ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు అతనితో మాట్లాడుచున్నాడు. అష్షూరు రాజు దూషణకు భయపడవద్దు, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, దేశమందు కత్తి చేత అతడు కోలజేయుదును. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో దేవుడు ప్రవక్త ద్వారా చదివిస్తున్నాడు. ఆయన మాట ప్రకారము దేవుడు అస్సూరు రాజుకు చేశాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35 నుండి 37 వచనముల వరకు గనక మనం చదివినట్లయితే, దేవుడు ఆ రాత్రే వారి యొక్క దండుపేటలోనికి యెహోవా దూతను పంపి 185,000 మందిని హతము చేశాడు. ఉదయమున సన్హెరీబు లేచి చూసినప్పటికీ చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆ కారణమును బట్టి అతడు తిరిగి తన దేశమునకు పారిపోయినట్లుగా బైబిల్ తెలియజేస్తుంది. తన దేశమునికి వెళ్ళి తన దేవతకు మొక్కుచున్నప్పుడు అతని కుమారులే అతని చంపిరని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యమును బట్టి మనం నేర్చుకోనవలసినది ఏమిటంటే, నీవు దేవుని ఎదుట చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ శత్రు విషయమై నువ్వు ప్రార్థన చేయి, నీ విరోధుల విషయమై నువ్వు ప్రార్థన చేయి. నీకు ఉద్యోగంలో అపజయమైన, నీ బంధువులలో నీకు అపజయము కలిగిన, నీవు చేస్తున్న ప్రతి పనిలో నీకు అపజయము కలిగిన, దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎలాగుండాలంటే, దేవుడిచ్చే జవాబుకై వేచి ఉండేటువంటి ప్రార్థనగా ఉండాలి. దేవుని యొక్క జవాబు లేకుండా నీ జీవితంలో కార్యములు జరగవు. హిజ్కియా ప్రార్థించాడు, కనిపెట్టాడు, కన్నీళ్ళు విడిచాడు, దేవుని సన్నిధిలో భయభక్తులతో ప్రార్థించాడు. ఎప్పటి వరకనిక దేవుని యొక్క జవాబు వచ్చునంత వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో దేవుని యొక్క జవాబు వస్తే, దేవుడు మీతో మాట్లాడితే శత్రువు పతనమవుతాడు. దేవుడు ఎప్పుడైతే నీలో లేచాడో, నీ కుటుంబంలో లేచాడో అప్పుడే శత్రువు కూల్చబడతాడు. అష్షూరు రాజైన సన్హెరీబు పారిపోయి తన దేశమందు తన బిడ్డల చేత చంపబడ్డాడు. దేవుని యొక్క వాక్యము ఆ విధంగా నెరవేరినది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడాలంటే ప్రార్థన చేయండి. దేవుడు చెలవిస్తున్నాడు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? మీ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నదా? మీ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉన్నదా? మీ జీవితంలో కార్యములు జరగాలంటే అలాగున ఉండాలి. మీ జీవితంలో అద్భుతములు జరగాలంటే నీవు చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయమందు మీ ప్రార్థన ఎలాగున్నది? మీ ప్రార్థన జీవితం ఎలాగున్నది? స్వార్థపూరితముగా చేస్తున్నారా, లేక తాత్కాలికంగా చేస్తున్నారా, నామకార్థముగా చేస్తున్నారా, దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన చేస్తున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన మీరు చేసినప్పుడు
దేవుడు మీ జీవితాల్లో అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడి ఉదయకాల సమయమందు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడైన దేవానికి స్తోత్రాలు. హిజ్కియా రాజు విషయంలో అతని ప్రార్థన అంగీకరించారు, నీ మాట చలవిచ్చారు, దాన్ని నెరవేర్చారు, శత్రువును కూల్చారు. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో అటు అద్భుతము చేయండి. ముఖ్యముగా నీ బిడ్డలు నీకు అంగీకారమైనటువంటి ప్రార్థన చేయువారిగా, నీకు ఇష్టమైనటువంటి ప్రార్థన చేసి అద్భుతముల ఆశ్చర్యకార్యములు పొందుకొని వారిగా నీ బిడ్డలను అనుగ్రహించి, నీ బిడ్డల కట్టి జ్ఞానమును వివేచన దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.